నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, పోతులపాడు రవికాంత్, గిరీశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇస్తాము, పిఆర్టీ వైజ్ ఇస్తాము. లేదు లిస్టులో ఉందా లేదా? లిస్టులో ఉంటే ఇస్తాం. అవి కూడా పంచం అప్పుడు తెలుగుదేశం వాళ్ళ బిల్డింగ్ అని చెప్పి నిలబెట్టినారు. ఆ బిల్డింగ్ లో కూడా డబ్బులు ఇస్తాం. దశల రూపాయి ప్రతి దానికి కూడా డబ్బులు ఇస్తాం. అందుకనే నేను అడుగుతున్నా. దానికే ఆయన పోదాం అంటే కూడా నేను నిలవలేదు. ఎందుకంటే అదే పరమేశ్వరుడు నేను ఏం అడగలే, ఏం చెప్పలేకపోతుంది. నీకు హౌసింగ్ బిల్ పెండింగ్ ఉంది అంటున్నావు, అది ఉంది బిల్డింగ్ ఆల్రెడీ, బిల్ ఇస్తాం ఖచ్చితంగా. పిల్లలు పనికి పోతున్నారు. ఇంట్లో ఎంతమంది పోతున్నారు? ఇద్దరు పోతున్నారా? తల్లికి వందనం పడిందే? పడింది. నెక్స్ట్ మళ్ళీ టైం ఇచ్చినారు, 10 days లో పడుతుంది. మో పిల్లలు కూడా పడుతుంది. ఆగస్టు 24 వరకు అందరికి పడతాయి. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా కేవైసీ ప్రాబ్లం కానీ, మనం ఇనేజబుల్ ఉన్నాయి ఏమున్నాయి కానీ మొత్తం సోషల్ డిజిటల్ ఎస్టేట్లలో కూడా మొత్తం వెల్ఫేర్ ఎస్టేట్లలో క్లియర్ చేస్తారు. మీకు ఏదైనా ఉంటే సచివాలయాలు అర్జీ చేయండి. మీకు రాలేదు సచివాలయం చేయించుకోవాలా, పెట్టుకోవాలి. చూడండి ఏం పెద్ద నీకు 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తున్నాం. మంచి 9 మీటర్ల పోల్స్ చేసినాం మీ ఊర్లో. ఎప్పటి నుంచో మీ తెల మీద ఉన్నట్టు దానిలో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని పెట్టి డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు మీ ఊరికి ట్యాంక్ లేదు. మీ ఊరికి చరిత్రలో ట్యాంక్ లేదు. మేము వచ్చిన తర్వాత ట్యాంక్ ఇచ్చినాం. వల్ల గుర్తుపెట్టుకోండి. సీసీ రోడ్లు కానీ వల్ల కూడా పల్లెపండ 1లు ఇచ్చినాం, పల్లెపండ 2లు ఇచ్చినాం, హౌసింగ్ ఇచ్చినాం. కాబట్టి ఇచ్చినాం కాబట్టి ధైర్యంగా వచ్చి అడుగుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. గ్రామంలో మా నాన్నగారు కొన్నిటి దాంట్లోనే మేము కట్టించుకున్నాము. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 3 అన్నదమ్ములు. ఆన్లైన్ చేసినాం సార్. మనం 3 సెంట్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో. ఆ ఎలిజిబుల్ లిస్ట్ లో వీళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళలో ఇళ్ళ స్థలాలు ఇంకా ఒకటే ఇప్పుడు ఇండ్లు పడిపోయిన తర్వాత మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే టైం పడుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినారు, నట్టేట్లు ముంచిపోయినారు. మనం గాడిలో పడడానికి ఇప్పుడు అంతా సర్దుకుంటుంది. ఖచ్చితంగా ఇస్తామమ్మా. ఎంత వస్తుందమ్మా? ఇంతకుముందు ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎవరు చేశారమ్మా 6000 పెన్షన్? మరి గుర్తుపెట్టుకోవాలా మీరు. 2000 3000 వచ్చిందంటే ఫస్ట్ 200 ఉన్న పెన్షన్ అమ్మా. ఒకటి 2000 ఉన్న పెన్షన్ ఫస్ట్ 2014 గెలిస్తేనే 1000 రూపాయలు చేసినాడు. 2019 ఎలక్షన్లప్పుడు 2000 చేసినాడు. కానీ గత పాలకులు 5 సంవత్సరాల పెన్షన్ కేవలం ఎంత పెంచినారు? బీదోళ్లకు 1000 రూపాయలు మాత్రమే పెంచినారు. కానీ వాళ్ళు శాండ్ దండుకున్నారు, ల్యాండ్ దండుకున్నారు, వైన్ దండుకున్నారు. అన్ని వాళ్ళు సొంత స్వలాభాలు చూసుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 2024 ఏప్రిల్ మాసం నుంచే ఒక రోజుకి 3000 ఉన్న పెన్షన్ 4000 ఇచ్చినాం. వికలాంగులకు 3000 ఉన్నటువంటి పెన్షన్ 6000 ఇచ్చినాం. డయాలసిస్ పేషెంట్లకు 10,000, 100% ఇక బెడ్ కేంద్రాలకు 15,000 రూపాయలు ఇచ్చినాం. దీంతో పాటు మీ గ్రామాల్లో తాగునీటి అవసరాలకు మీ ఊరికి ట్యాంక్ ఇచ్చినాం. మీ ఊళ్ళో ట్యాంక్ కూడా ఎప్పుడన్నా ట్యాంక్ అవసరాలకు ఇచ్చినాం. మీకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినాం. 9 లీటర్ల పోల్స్ చేసినాం. ఈ డిపార్ట్మెంట్ ఒక పోల్ మార్చుకోవాలంటే మీకు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. అటువంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ చేయించిన. ఎందుకంటే రోడ్స్, సీసీ రోడ్లు కొన్ని కూడా గమనించుకోండి అమ్మా. మన గ్రామాలు డెవలప్ కావాలా, మనం డెవలప్ కావాలా, మన పిల్లలకు మంచి విద్య రావాలా. ఈ రోజు మీరు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా అందరికీ ఒక నాణ్యమైనటువంటి పుస్తకాలు కానివ్వండి, భోజన వసతులు కానీ అన్ని కూడా వస్తున్నాయి. ఏముందన్నా మీ గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే చెప్పు, దాని ఏం లేదన్నా.
సదరన్ సర్టిఫికేట్ చెప్పలేదు. అంటే మనం వెల్ఫేర్ ఎస్టేట్ పిలుచుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి. అందరికి పిలిచి షీట్ ఇచ్చి ఇచ్చినారు. అట్లా కాదు. ఇప్పుడు డిజేబుల్ సర్టిఫికేట్ కొరకు వీళ్ళు అప్లై చేసుకున్నారా చేసుకోలేదా? మాకు ఇంతకుముందు సర్టిఫికేట్ ఇచ్చింటే మాకు డిజిటల్ మన దగ్గర రాస్తారు. ఆల్రెడీ వీళ్ళు అప్లై చేసుకుంటే రెవెన్యూ కాడికి వస్తుంది. అట్లా కాదు. మళ్ళీ ఇప్పుడు నాకు కరువు అయితే మళ్ళీ అరే బాబు నేను చెప్పే ఫ్లాట్ బుకింగ్ వాళ్ళ కాడికి పోయినాడా మీ కాడికి వచ్చినాడా అని అడుగుతున్నా. పోయింది, కొత్తది కావాలంటున్నారు. నీకు అర్థం కాదు. ఫ్లాట్ బుక్ చేసుకునేది అందరినీ పంపించినారు కానీ నన్ను పంపించలేదు సార్ అంటాడు. నేను నీ కాడికి ఫ్లాట్ బుక్ చేసుకున్నాడా అని అడుగుతున్నా. ఫ్లాట్ బుక్ చేసుకున్నారా? అప్లై చేసుకోవాలన్నా, అప్లై చేసుకుని వస్తుంది. సచివాలయంలో ఫస్ట్ అప్లై చేసుకో. నమస్కారం చేసి అటు తిరిగి చూడరా అన్నారు. కొంచెం కూడా ఒకటి సీఎంఆర్ఎఫ్ చెప్తుంది. ఓకే డన్. బాబు ఓకే డన్ అన్న. అన్న మీరు చేతులు చేయండి అన్న, నిలబడండి మీరు.